నమస్కారం. జ్ఞానవానికి ఘనస్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప నాయకుడి కథ నుండి కొన్ని విలువైన పాఠాలను నేర్చుకుందాం. చాలా సంవత్సరాల క్రితం యెరూషలేము నగరం యొక్క గోడలు కూలిపోయాయి. ప్రజలు నిరుత్సాహంగా ఉన్న సమయంలో నెహెమ్యా అనే వ్యక్తి రాజు ఆస్థానంలో గొప్ప హోదాలో ఉన్నప్పటికీ తన ప్రజల బాధలను చూసి చలించిపోయాడు. అతను యెరూషలేము గోడలను తిరిగి నిర్మించటానికి బయలుదేరాడు. కానీ ఈ పని అంత సులభం కాదు. అతనికి చాలా వ్యతిరేకతలు ఎదురయ్యింది. విమర్శలు, అవమానాలు మరియు ప్రత్యక్ష దాడులు కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నెహెమ్యా తన లక్ష్యం పట్ల పట్టుదలగా ఉన్నాడు. ప్రజలను ఏకం చేశాడు. ఒక చేత్తో పని చేస్తూ మరొక చేత్తో ఆయుధాలను పట్టుకొని రక్షణ కల్పించాడు. వారి శ్రమిష్టి కృషి, ధైర్యము మరియు దేవునిపై నమ్మకముతో వారు గోడలను నిర్మించగలిగారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యాంశాలు ఏమిటంటే, ప్రియ సహోదరులారా, జీవితంలో మనం ఒక మంచి పని ప్రారంభించినప్పుడు లేదా ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అనేక అడ్డంకులు, వ్యతిరేకతలు ఎదుర్కోవడం సహజం. మన చుట్టూ ఉన్నవారు లేదా పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి సమయాల్లో మనం నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా మన లక్ష్యంపై దృష్టి సాగించాలి. ఒంటరిగా సాధించలేని పనులను సమూహంగా కలిసి పనిచేయటం ద్వారా సాధించగలం. ఒక్కొక్కరు మద్దతు ఇచ్చుకుంటూ బలహీనపడిన వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. మన పనిని జాగ్రత్తగా చేస్తూనే అడ్డుపడటానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన ప్రణాళికలు, ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఓర్పు, పట్టుదల చాలా అవసరం. కష్టాలు, అలసట ఎదురైనప్పుడు కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక గొప్ప నాయకుడు ప్రజలను ప్రోత్సహిస్తూ సరైన మార్గంలో నడిపిస్తూ కష్ట సమయాల్లో వారికి మద్దతు ఇస్తాడు. మీరు కూడా మీ జీవితంలో లేదా మీ కార్యరంగాలలో ఒక మంచి నాయకుడిగా ఉండండి. మనకు కష్టాలు ఎదురైనప్పుడు, మన మనస్సు బలహీనపడినప్పుడు మనకు మానసిక, ఆధ్యాత్మిక మద్దతు అవసరము. మనకు అండగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గురువులు ఎంతో విలువైన వారు. జీవితం అనే ప్రయాణంలో సవాళ్లు సహజం, కానీ వాటిని అధిగమించే శక్తి మనలోనే ఉంటుంది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని జ్ఞానవాణి ద్వారా మీరందరూ ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఆమెన్.